అరే రే అను, మీరొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాం అంకిల్. ఫ్రెండ్ లేడా? ఉన్నారమ్మా, కూర్చోండి, వెళ్ళండమ్మా. మేమే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాం, మీరొచ్చారేంటి? నేను కూడా అదే చెప్పాను అంకిల్, కానీ ఫోన్లో కాదు, ఇంటికెళ్ళి పిలవడం మర్యాదని ఎంత వద్దన్నా వినకుండా ఇదిగో ఈ చెయ్యే నన్ను ఇక్కడికి లాక్కొచ్చాడు. మీరిద్దరు కూర్చుని ఉండండి, హార్లిక్స్ కలిపి తీసుకొస్తాను. పాలల్లో తెలుసు బాబు, 1.5 స్పూన్ హార్లిక్స్ వెయ్యాలి, స్పూన్ షుగర్ వెయ్యాలి, బాగా కలిపి తీసుకురావాలి, అంతే కదా? తెస్తానుండు. ఇదిగో జై, ఇక్కడ అన్నయ్యవి కాదు కదా, నా ఫ్రెండ్వి కదా. ఫ్రెండ్ రాగానే తప్పకుండా భోజనానికి రమ్మని చెప్పు. మీ ఫ్రెండ్కి నేనెందుకు చెప్పడం? ఇక్కడ దాకా వచ్చావు, నువ్వే చెప్పొచ్చు కదా. మా ఫ్రెండ్ ఏంటి, నీకు కూడా ఫ్రెండే కదా. అవునవును, నాకు కూడా ఫ్రెండే. ఇదిగో బాబు, ఇదిగో అమ్మా, తాగండి. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. హలో సీనియర్. హలో జూనియర్. చెప్పు. చెప్తాలే, ఉండు. తొందరగా చెప్పు. చెప్తా అన్నా కదా. ఏంటి ఇద్దరు ఏదో గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదు, మీరు ఈరోజు తప్పకుండా భోజనానికి రావాలి. ఇందాక ఫోన్లో చెప్పారుగా, వద్దామనే అనుకుంటున్నాం. అంటే ఫోన్లో చెప్పడం పద్ధతి కాదు, మర్యాద అస్సలు కాదు. ఇంటికెళ్ళి చెప్పాలని జై బలవంతంగా తీసుకొచ్చాడు ఫ్రెండ్. ముందు హార్లిక్స్ తాగండి, చల్లారిపోతుంది. తీసుకోమా. తాగు బాబు. ఏంటి ఫ్రెండ్ అలా చూస్తున్నా? అది కదమ్మా, మీ ఇంటికి భోజనానికి పెద్దవారు కాబట్టి మీ అమ్మగారు పిలవాలి, లేదా ఫ్రెండు కాబట్టి నువ్వు పిలవాలి. ఈ జూనియర్ ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఎందుకంత పట్టుపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే నేను అను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మేము అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. మా ఫ్యామిలీ అని వాళ్ళ ఫ్యామిలీ అని తేడా ఉండదు, అంతా ఒకటే ఫ్యామిలీ. అందుకే అను తరపున నేను ఇంట్రెస్ట్ తీసుకుని ఇన్వైట్ చేస్తున్నాను. అలాగా. నాన్న రాకపోతే బాగుండు. ఏంటి సీనియర్ అలా చూస్తున్నారు? నేను పిలిచానని భోజనానికి రావడం మానేయొద్దు, తప్పకుండా రావాలి. వస్తాను. స్వామి, ఐడియా చెప్పి నన్ను ఇరికిస్తావా? నేను నమ్మి ఇంటికొచ్చాను, ఇప్పుడు చూడు నాన్న ఇంటికి వస్తానంటున్నారు. ఏదో ఒకటి చేయి. సరే సీనియర్, మేము బయలుదేరుతాము, తప్పకుండా రావాలి. అలాగే. అను, వెళ్దాం పదా. బాయ్ ఫ్రెండ్. బాయ్ అమ్మా. బాయ్ సీనియర్. బాయ్ జూనియర్.